సో ఇయర్ యూ కెన్ సీ అండి. ఇప్పుడు యాక్టివ్ టేబుల్ క్రియేట్ చేసాం, స్టాండర్డ్ ఏడిఎస్ క్రియేట్ చేసాం. ఎనీ టేబుల్స్ క్రియేట్ అయ్యాయి, యూ కెన్ సీ. ఇన్బౌండ్ టేబుల్, యాక్టివ్ టేబుల్, చేంజ్ టేబుల్. ఇన్బౌండ్ టేబుల్ 1 అండ్ 2. మన మన ఏడిఎస్ నేమ్ ఏంటి? జెడ్ ఏడిఎస్, ZS ADS_TD. 1 అంటే ఇన్బౌండ్ టేబుల్, యాక్టివ్ టేబుల్, చేంజ్ టేబుల్. ఈ రెండు ఫిజికల్లీ స్టోరింగ్ ద డేటా 3 టేబుల్స్. ఇది రిపోర్టింగ్ వ్యూ 7, 6. ఈ ఇంటర్వ్యూలో అడుగుతారండి. ఏ టేబుల్స్ క్రియేట్ అయితే వాటి నేమింగ్ కన్వెన్షన్ ఏంటి గుర్తుపెట్టుకోండి. /BACA అనేది కామన్ ఫర్ ఆల్. డిఎస్ఓ నేమ్ కామన్ ఫర్ ఆల్ టేబుల్స్. డిఎస్ఓ నేమ్ కామన్. లాస్ట్లో నెంబర్ డిజిట్ చేంజ్ అవుతుంది. ఓకే, ఈ సేమ్ ఇదే ఈ టేబుల్ని మీరు కాపీ చేసుకొని రైట్ క్లిక్, కాపీ, అండ్ యూ కెన్ ఓపెన్. హియర్ ఆల్సో యూ కెన్ ఓపెన్ ఇట్. హియర్ ఆల్సో యూ కెన్ ఓపెన్ ఇట్. SC11 సిస్టమ్. సేమ్ టేబుల్ నేమ్ కాపీ చేసుకొని బీడబ్ల్యూలో ఓపెన్ చేసుకోవచ్చు. See here, SC11. The T code is SC11. Okay, you can see it. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏం లేవండి. సో ఈ సెలెక్షన్ స్క్రీన్లో మీరు చూడండి. ఈ సెలెక్షన్ స్క్రీన్లో ఈ మూడు ఫీల్డ్స్ సపరేట్గా ఉన్నాయి. చూడండి, కొద్దిగా గ్యాప్ ఉంది. అంటే ఇవన్నీ ప్రైమరీ కీస్ అని. ఓకే, ఇన్బౌండ్ టేబుల్లో ప్రైమరీ కీస్గా ఏమున్నాయి? రిక్వెస్ట్ నెంబర్, డేటా ప్యాకెట్ ఐడి, రికార్డ్ నెంబర్. సో వైల్ యూ ఆర్ క్రియేటింగ్ స్టేజింగ్ అడ్వాన్స్డ్ ESO, so it will not asking any primary keys. It is not asking any primary keys. By default, system will create. So while you are creating info object, we will get to know few technical info objects, right? These are the technical info objects. System will generate. రిక్వెస్ట్ నెంబర్ ఇది సిస్టమ్ జనరేట్ చేస్తుంది, మనమే క్రియేట్ చేయట్లేదు. డేటా ప్యాకెట్ ఐడి, రికార్డ్ నెంబర్, యూ కెన్ సీ ఇట్. ఎగ్జిక్యూట్ అండ్ గో బ్యాక్, యూ కెన్ సీ ఇన్ ద టేబుల్ లెవెల్. సీ హియర్, ఇక్కడ కీస్గా పెట్టుకునేది అదే. సిస్టమ్ డిజైన్ చేసుకునేది ఇది. వీటిని ఏమంటామంటే టెక్నికల్ ఆబ్జెక్ట్స్. రికార్డ్ నెంబర్. సో ఈవెన్ లోడ్ చేసినా కూడా ఇట్ విల్ అలవ్ యూ. మీరు లోడ్ చేసిన డేటానే మల్టిపుల్ టైమ్స్ లోడ్ చేస్తున్నారు. ఎస్, ఇట్ విల్ అలవ్ యూ. ఓకే, అదే స్టాండర్డ్ ఏడిఎస్ఓకి లోడ్ చేయి, ఇట్ విల్ ఓవర్ రైట్ ఇట్. బికాస్ ఆఫ్ బై డిఫాల్ట్ ఇట్ విల్ సపోర్ట్ ఓవర్ రైట్. ఓకే, ఇవి మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఉంది. నేనేం చేస్తాను, డేటా లోడ్ చేస్తాను. లోడ్ చేసి చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, లోడ్ చేస్తే ఎలా వస్తుంది. ఓకే, ఇక్కడ పెట్టాను. రైట్ క్లిక్, క్రియేట్. ఓకే, ట్రాన్స్ఫర్ రూల్స్, డేట్. సారీ, రాంగ్గా అప్డేట్ చేశాం. ఓకే, యాక్టివేట్ ఇట్. మీరు ఎప్పుడైనా రూల్ రాంగ్గా అప్డేట్ చేస్తే, ఓకే, ఎస్టర్డే ఆల్సో దే ఆస్క్డ్ దీస్ రూల్ టైప్స్, ఓకే, ఇన్ ద ఇంటర్వ్యూ. డిడ్ యూ రిమెంబర్? ఎస్టర్డే దే ఆస్క్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ హౌ మెనీ రూల్ టైప్స్ ఆర్ దేర్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్. దే ఆస్క్డ్ దీస్ రూల్ టైప్స్. ఓకే, these rule types they are asking. Okay, while you are learning transformation mappings, this is the source, this is the target. If you map, data will flow. If you don't map, and might be it is updating through end routine or start routine. సో అది మీరు చూడాలి. ఓకే, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది. ఓకే, నా
and activate it. సో మీరు డిసైడ్ చేసుకోండి ఇది ఫుల్ డెల్టా అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను డేటా లోడ్ చేస్తాను. ఎలా లోడ్ చేస్తాం? బై యూజింగ్ డిటిపి ఓన్లీ వి విల్ లోడ్ ద డేటా. ఓకే, ఐ విల్ క్లోజ్ దిస్ ఫైల్. ఓకే, ఈ ఫైల్ క్లోజ్ చేయకపోతే మనకి డేటా లోడ్ అవ్వదు, ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, ఎస్. ఓకే, ఇప్పుడు ఎన్ని రికార్డులు వచ్చాయి? మీరు డేట్ అండ్ టైం మీరు చూసుకోండి. ఓకే, రన్ టైం చూసుకోండి 11 సెకండ్స్. సోర్స్ ఏది? మీ ఏ సిస్టమ్ నుంచి లోడ్ చేస్తుందో ఫ్లాట్ ఫైల్ అనుకోండి ఇది. ఓకే, టార్గెట్ ఏది? ఇది టార్గెట్ నేమ్ ఇది. ఓకే. ఓకే, కిందికి వచ్చారంటే ఎన్ని రికార్డులు వచ్చాయి? 9 రికార్డ్స్ వచ్చాయి. సో ఇక్కడికి వెళ్ళామనుకో, డేటా అడ్మినిస్ట్రేటర్ ఇది. ఇక్కడికి వెళ్ళామంటే మనం లోడ్ చేసినది ఇక్కడ ఉంటుంది రిక్వెస్ట్. సో మనం లోడ్ చేసినది ఈ రిక్వెస్ట్ ఉంది. దీన్ని ఏం చేశాను? ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని యాక్టివేట్ చేయలేదు. ఇక్కడికి వెళ్ళి ఇన్బౌండ్ టేబుల్ అని ఉంది, ఇది క్లిక్ చేశాను, డిస్ప్లే ఇన్బౌండ్ టేబుల్. సో ఇన్బౌండ్ టేబుల్లో చూడండి, రిక్వెస్ట్ నెంబర్, డేటా ప్యాకెట్ నెంబర్, రికార్డ్ నెంబర్, డేటా ఎలా ఉందో చూడు. డేటా ఎలా ఉందో చూడు. ఆర్ యూ గెటింగ్ ఎనీ డూప్లికేట్స్ based on this data? System will arrange automatically in the inbound table. సో మీకు డూప్లికేట్ ఏమైనా ఉందా ఇందులో? రిక్వెస్ట్ నెంబర్ చూడండి, రిక్వెస్ట్ నెంబర్ 1500 ఉంది. ఇక్కడ డేటా ప్యాకెట్ నెంబర్ 1111 ఉంది. ఇక్కడ రికార్డ్ నెంబర్ 12349 అని ఉంది. ఇట్లా ఎన్ని రికార్డ్స్ లోడ్ చేసినా రిక్వెస్ట్ నెంబర్ విల్ చేంజ్ and data packet number is one only. Record number will change 1, 2, 3. But every time, whenever you load data load, every time it will be request number will be different. Timestamp. This is timestamp అండి. 2025-07-9-7-18-47. This is timestamp. Okay. So how many times you load, it will be like no unique data in the inbound table. సో మనం క్రియేట్ చేసేది ఏంది? స్టాండర్డ్ అడ్వాన్స్డ్ డిఎస్ఓ. సో ఏం చేయాలి ఫస్ట్? ఓకే, దీన్ని యాక్టివేట్ చేస్తే సింబల్స్ వస్తాయి. ఇక్కడ లాస్ట్ టిక్ మార్క్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మీరు, యాక్టివేటెడ్ అని వస్తుంది. సో ఈ రిక్వెస్ట్ని మనం యాక్టివేట్ చేస్తే, సో మనం ఏం చెప్పుకున్నాం? స్టాండర్డ్ అడ్వాన్స్డ్ డిఎస్ఓకి ఏమో 3 టేబుల్స్ ఉన్నాయని చెప్పాం. అదేంది? డిస్ప్లే న్యూ డేటా. న్యూ డేటా అన్నా ఇన్బౌండ్ టేబుల్ అన్నా బోత్ ఆర్ సేమ్. యాక్టివ్ టేబుల్, చేంజ్ టేబుల్. సో ఇనిషియలీ డేటా విల్ లోడ్ ఇన్ టు ద న్యూ డేటా. ఓకే, ఇప్పుడు డేటా ఎక్కడుంది? ఇన్బౌండ్ టేబుల్లో ఉంది. వన్స్ యూ యాక్టివేట్, ద డేటా విల్ డిలీట్ ఫ్రమ్ ఇన్బౌండ్ టేబుల్, ఇట్ విల్ మూవ్ టు ద యాక్టివ్ టేబుల్, చేంజ్ టేబుల్ ప్యారలల్. ఇది ఈ రిక్వెస్ట్ని యాక్టివేట్ చేయగానే ఇన్బౌండ్ టేబుల్లో డేటా వచ్చేసి డిలీట్ అయ్యి యాక్టివ్ టేబుల్కి, చేంజ్ టేబుల్కి ప్యారలల్గా మూవ్ అవుతుంది. చూడండి, యాక్టివేట్ ఇట్ అంటే ఈ రిక్వెస్ట్ రియల్ టైంలో కూడా ఇంతే అండి. సో ఇప్పుడు చూడండి ఏమొచ్చింది? యాక్టివేషన్ రిక్వెస్ట్ యాక్టివేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు పైకి వేరే డిఎస్ఓకి ఏమైనా లోడ్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. పైకి అప్డేట్ అయిపోయిందని టిక్ మార్క్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది యాక్టివేషన్ సింబల్. అంటే ఇక్కడ టిక్ మార్క్ ఉందంటే యాక్టివేటెడ్ అని. ఈ టిక్ మార్క్ లేకపోతే యాక్టివేటెడ్ కాదు. ఓకే, మనము ఇన్బౌండ్ టేబుల్లో డేటా ఉన్నప్పుడు ఈ రిక్వెస్ట్ లేదు, ఈ రిక్వెస్ట్ లేదు. ఈ టైం స్టాంప్ చూడండి, మనం లోడ్ చేసినామో 2025-7-9, యూ యాక్టివేటెడ్ 9/21. ఇలా ఈ టయానికి మనం యాక్టివేట్ చేసినట్టు. ఇక్కడేమో 9/18-47 లోడ్ చేసాం, ఇక్కడేమో 9/21కి యాక్టివేట్ చేసాం. రిమెంబర్ ఇట్, దిస్ ఈజ్ ఓన్లీ యాక్టివేషన్ రిలవెన్స్ టైం స్టాంప్. దిస్ ఈజ్ ఓన్లీ డేటా లోడింగ్. ఇక్కడ చూడండి, లోడ్ రిక్వెస్ట్ ఈ టైంలో లోడ్ చేసావు, ఈ టైంలో నువ్వు యాక్టివేట్ చేసావు. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి యూ గో అండ్ చెక్ ఇన్ ద ఇన్బౌండ్ టేబుల్. సో ఏముంటుంది కింద? నో టేబుల్ ఎంట్రీస్ ఫౌండ్ ఫర్ స్పెసిఫిక్ కీ. రైట్ క్లిక్ అండ్ గో అండ్ చెక్ ఇన్ యాక్టివ్ టేబుల్. నో ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇక్కడ ఉండవండి, అది రిక్వెస్ట్ నెంబరు అవన్నీ ఇక్కడ ఉండవు. చూసుకో, రిక్వెస్ట్ నెంబర్, ప్యాకెట్ నెంబర్, రికార్డ్ నెంబర్, వీ విల్ నాట్ గెట్ ఇట్ ఇన్ యాక్టివ్ టేబుల్. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ సీ ఇట్.
If you want to perform some summations, you can, if you want to analyze, you can analyze it. Go back and I will see it in change law table. Right click and you can see in the change law table. Okay, in the change law table, you can see request number again, data packet and record number. And here we have a record number, record mode. It will tells you, okay, this is new record. Okay, so I will load again, then you will come to know. Again, I will load it. Okay, what will happen? So I will execute it. Okay, నేను మళ్ళీ లోడ్ చేస్తాను. ఏం చేస్తుందో చూద్దాం. ఓవర్ రైట్ అవుతుందండి. లోడ్ చేసిందే లోడ్ చేస్తే స్టాండర్డ్ ఏడిఎస్ఓకి ఇట్ విల్ బి ఓవర్ రైటింగ్. ఇట్ విల్ నాట్ గోయింగ్ టు గెట్ సమ్మేషన్. సక్సెస్ఫుల్ అయిపోయింది. మళ్ళీ చూస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి చూడండి. నౌ ఐ కెన్ సీ హియర్ సి డిఫరెన్స్. మళ్ళీ ఇక్కడ ఇన్బౌండ్ టేబుల్లో డేటా ఉంటుంది. ఓకే, ఆర్ యూ గెటింగ్ మీ? ఇన్బౌండ్ టేబుల్, యాక్టివ్ టేబుల్లో ఈ 9 రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మళ్ళీ యాక్టివేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. మళ్ళీ యాక్టివేట్ చేస్తా, ఏమవుతుంది? ఓకే, యాక్టివ్ టేబుల్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ జీరో అని ఉంది చూడు. ఈ జీరోని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నో రికార్డ్ ఈజ్ మోడిఫైడ్, నో రికార్డ్ ఈజ్ మోడిఫైడ్. నేను ఎక్సెల్ షీట్లో ఇప్పుడు మోడిఫై చేస్తా ఒక రికార్డ్. నో లెట్స్ సి. మళ్ళీ లోడ్ చేస్తా, ఒక రికార్డ్ మాత్రమే మోడిఫై చేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ 9,000 ఏం చేస్తా అంటే 10,000 పెడతా. ఓకే, 10,000 పెడతా. ఇక్కడ ఏం పెడతా అంటే 100 పెడతా క్వాంటిటీ. ఓకే, సేవ్. ఓకే, క్లోజ్. ఓకే, ఐ విల్ లోడ్ అగైన్. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ లోడ్ చేస్తాను. మనం ఇప్పుడు చేసేది BW4 అనండి, ప్రాక్టికల్స్. ఓకే, నౌ ఐ విల్ గో హియర్. మళ్ళీ 9 వచ్చాయి కదా, ఇప్పుడు నేను యాక్టివేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి 1? ఈ 1 ఏ రికార్డు చేంజ్ అయిందని ఎలా కనుక్కుంటారు? హౌ యూ విల్ ఐడెంటిఫై ఇన్ ద రియల్ టైమ్? Maybe you loaded 1 million record. 2 records are changed. Which record is changed? How you will come to know? We need to go change law table. Right click and go to change law table. ఈ చేంజ్ law table లో ఈ రికార్డు చేంజ్ అయింది. ఓకే, నాకు 9 రికార్డ్స్ రాలే, ఓన్లీ 2నే వచ్చినాయి. ఎందుకు? ఓన్లీ దిస్ రికార్డ్ ఈజ్ చేంజ్డ్. ఏం రికార్డ్ చేంజ్ అయింది? యు నో రైట్, దిస్ వన్. ఓకే, 9,000 మైనస్ అయింది, 10,000 వచ్చింది. ఓకే, దీన్ని ఏమంటాం అంటే బ్లాంక్ అని వస్తే ఆఫ్టర్ ఇమేజ్ అంటాం. ఓకే, ఆఫ్టర్ ఇమేజ్ ఇట్ విల్ గో టు అప్పర్ సైడ్. దిస్ ఈస్ బిఫోర్ ఇమేజ్. ఎక్స్ మీన్స్ బిఫోర్ ఇమేజ్. ఓకే, ఎవ్రీ వన్ గెటింగ్? ఇది మైనస్ అయిపోతుంది లాస్ట్ రికార్డ్, ఇది అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ ఈ ఆల్రెడీ వేరే రిక్వెస్ట్లో 9,000 ప్లస్ ఉంది, 90 ఉంది. ఆ 9,000 ప్లస్ ఈ 90 ఏమవుతుంది? నరసింహ, లాస్ట్ రిక్వెస్ట్, సరే ఇప్పుడు లాస్ట్ రిక్వెస్ట్లో 9,000 ఉంది, అక్కడ ప్లస్ వాల్యూ. ఇక్కడ 90 ఉంది, అక్కడ వేరే రిక్వెస్ట్లో. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. ఆ మైనస్ ఈ ప్లస్ ఏమవుతుంది? జీరో అవుతుంది. ఇక్కడ యా 10,000 మాత్రమే, 10,000 100 మాత్రమే పైకి వెళ్తుంది. ఓకే మీరు Okay, if you any records are modified in the source system, you will get to know here based on this active records symbols. ఇన్ని రికార్డ్స్ చేంజ్ అయినాయని. ఇప్పుడు నువ్వు సేమ్ అదే విధంగా ఇక్కడ 2 రికార్డ్స్ చేంజ్ అయ్యి, సో నీకు 2 రికార్డులు చేంజ్ అయ్యింటే సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది, మనం చేయలేం. ఓకే,
ఇక్కడ ఏదైనా It చేంజ్. automatically identifies that, brother. Yes. Based on the Okay. symbol, we need to understand it. ఆ సింబల్ బట్టి మనం ఐడెంటిఫై చేయాలి. సో నేను Okay, 2 brother. రికార్డ్స్ చేంజ్ చేశాను. జస్ట్ సేవ్ ఇట్. రియల్ టైంలో చాలా రికార్డులు ఉంటాయి, మనం ఐడెంటిఫై చేయలేము. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారండి. సో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బేస్డ్ ఆన్ ద రికార్డ్ మోడ్. బేస్డ్ ఆన్ ద రికార్డ్ మోడ్ ఐ విల్ టెల్ యూ. ఓకే, ఐ విల్ గో హియర్. సేమ్ 9 రికార్డ్సే ఉన్నాయి. ఓకే, 9 రికార్డ్స్ ఉన్నాయి. నౌ యాక్టివేట్ ఇట్. See here, 2 రికార్డ్స్ ఆర్ మోడిఫైడ్. ఏం రికార్డ్స్? చేంజ్ లాగ్లోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది. ఓకే, ఈజీగా ఐడెంటిఫై చేసి ఎక్స్ అనేది మీరు ఇగ్నోర్ చేయండి. ఈ రికార్డు చేంజ్ అయింది అని. ఇప్పుడు కొత్తగా వచ్చే వాల్యూస్ బ్లాంక్ వాల్యూస్, వీటిని ఏమంటామో ఆఫ్టర్ ఇమేజ్ అంటాం. ఈ రెండు ఈ రెండు కన్సిడర్ చేసుకోండి. మీరు ఎవరికైనా మీ టీమ్మేట్స్ చెప్పాలంటే ఈ ఆఫ్టర్ ఇమేజెస్ ఉండేది చెప్పాలి. ఓకే, ఇది చేంజ్ అయింది, మైనస్లో ఉండేది మోడిఫై అయింది రికార్డ్, ఇట్లా. ఓకే, ఇప్పుడు నేను యాక్టివ్ టేబుల్లో చూశాను అనుకో, ఎన్ని రికార్డులు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఎన్ని రికార్డులు ఉన్నాయి? స్టిల్ ఐ విల్ గో అండ్ చెక్ ఇన్. యాక్టివ్ టేబుల్ డేటానే మనకు రిపోర్టింగ్ వెళ్తుంది. ఇక్కడికి వెళ్తాం, యూటిలిటీస్కి వెళ్ళి ఇన్బోర్డ్ యాక్టివ్ టేబుల్లో చూడు ఎన్ని రికార్డులు ఉన్నాయి. ఇక్కడ 9 ఉంటాయి. ఈవెన్ యూ లోడెడ్ 10 టైమ్స్ ఇట్ విల్ బి 9 ఓన్లీ, బికాస్ ఆఫ్ ఇట్ విల్ హ్యావ్ ఓవర్ రైట్ ప్రాపర్టీ. అర్థమైందా? సో నేను చాలా. Yes, brother. యా. Yeah. One doubt, brother. Sorry, just for my యా ప్లీజ్. understanding only. Like you changed it actually in the data source, like flat file, whatever, and you updated and activated it. In real time, if you are doing the similar way, like in the backend, whether it's flat file or from the different sources, if you update it, like what happens with the, earlier one? Will it be saved as a backup file somewhere, or directly it will update in the uh, and it will show only the latest one in the system itself? Yes, see what in the real time happening, end user posting the records. One record is by mistake they did some value, end user 90 rupees like that. So after some time, after loading to BW system, okay, again they modify the record 90 to 100. Okay, already see, example, today I went to the DMart shop. Okay, you taken the bill. Okay, so you after went to 2 days, after 2 days, you will come to know after seeing that bill. Okay, I wanted to get 100 rupees from back. So you will go and check with them and you will get it. Okay, in the report level, it's still showing okay, 100 rupees only. Okay, the original bill only showing, but it will be lost for them, right? So whatever you get the amount that is deducted from the report level. So that is the original value. So okay, again they modify the record in the source level in S4 HANA ECC. They will modify the record, and in the source level we have a one field with data. Every data source one field will come. What is that field? Row cancel. Row cancel record will come. ఓకే, ఫర్ ఎవ్రీ డేటా సోర్స్కి రో క్యాన్సల్ అనే ఫీల్డ్ వస్తుంది. ఓకే, ఎవ్రీ ఏడిఎస్ఓలో రికార్డ్ మోడ్ అనే ఫీల్డ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ సోర్స్. ఎవ్రీ రికార్డ్లో సోర్స్ అనే సోర్స్ సిస్టంలో ఉంటుంది, డేటా సోర్స్లో ఉంటుంది ఈ ఫీల్డ్. ఓకే, ఇది ఏడిఎస్ఓలో ఈ ఫీల్డ్ ఉంటుంది. సో ఇట్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు దిస్ రికార్డ్. దిస్ రికార్డ్ ఈజ్ మోడిఫైడ్ ఇన్ ద సోర్స్ లెవెల్. ఓకే, ఈ రికార్డ్ మోడ్ కింద మనకు బీడబ్ల్యూలో ఏమున్నాయి? ఓకే, బిఫోర్ ఇమేజ్, ఆఫ్టర్ ఇమేజ్, ఆఫ్టర్ ఇమేజ్, అడిటివ్ ఇమేజ్, delete image, delete and reverse image, న్యూ ఇమేజ్. ఓకే, ఇప్పుడు కొత్త రికార్డ్ అనుకో, సో ఇట్ విల్
ఇట్ విల్ కీప్ లైక్ ఎన్. ఓకే, సో ఇంతవరకు మనం లోడ్ చేయలేదు బీడబ్ల్యూకి అని, అలాంటి కైండ్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ మనకి బీడబ్ల్యూకి రాలేదు అని. ఓకే, రివర్స్ అనుకో, ఏదైనా ఒక రికార్డ్ని డిలీట్ చేసావు అనుకో సోర్స్లోనే, అప్పుడు అది డేటా రికార్డ్ డిలీట్ అయింది అని. అప్పుడు రివర్స్ అయినప్పుడు ఈ రెండు రికార్డులు క్రియేట్ అవుతాయి. డి అంటే డిలీట్ అయ్యి రివర్స్ అవుతుంది. అడిటివ్ అనుకో ఏ. ఓకే, సో మన ప్రాపర్టీ ఏముంది బై డిఫాల్ట్ ఏడిఎస్ఓకి ఏముందంటే ఇప్పుడు ఓవర్ రైట్ ఉంది. బై డిఫాల్ట్ ఓవర్ రైట్ ఉంది. ఒకవేళ నువ్వు సమ్మేషన్ కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం లోడ్ చేస్తున్నాం కదా, 4 టైమ్స్ లోడ్ చేసాం కదా, ఆ 4 టైమ్స్ సమ్మేషన్ కావాలంటే అప్పుడు సమ్మేషన్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఈ ఓవర్ రైట్ తీసి సమ్మేషన్ పెట్టుకుంటే 4 టైమ్స్ ఎంత లోడ్ చేసావో అంత అమౌంట్ కూడుకుంటుంది. బై డిఫాల్ట్ ఇప్పుడు ఓవర్ రైట్ ఉంది. సో ఇప్పుడు అడిటివ్ అనుకో, క్యూబ్ డేటా మార్ట్ ఏడిఎస్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది యాడ్ అయిపోతుంది. సేమ్ అలాంటి రికార్డే వచ్చినప్పుడు ఇది యాడ్ అయిపోద్ది. ఇది ఆఫ్టర్ ఇమేజ్ అంటే బ్లాంక్, బ్లాంక్. బిఫోర్ ఇమేజ్ అంటే ఎక్స్. సో ఇప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే రియల్ టైంలో రికార్డ్స్ సోర్స్ సిస్టంలో చేంజ్ అవుతాయి. సోర్స్ సిస్టంలో చేంజ్ అవుతాయి. మేబీ బై మిస్టేక్ వాళ్ళు ఓకే తప్పుగా ఇచ్చింటారు. 100 ఉండే వాల్యూని తప్పుగా ఇచ్చింటారు. దాన్ని ఏం చేస్తారు, 1500 చేయాలి, లేకుంటే 900 చేయాలి. దీన్ని ఏమంటామంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఎన్ అని వస్తుంది. ఎన్ అని వస్తుంది రికార్డ్. ఫస్ట్ టైం లోడ్ చేసినప్పుడు ఇది లోడ్ అయిపోయింది, బీడబ్ల్యూకి లోడ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైంది, 900 అయిపోయింది. దీని ఏమంటాం, బ్లాంక్ ఆఫ్టర్ ఇమేజ్ అంటాం. దీన్ని ఆఫ్టర్ ఇమేజ్ అంటాం. ఇప్పుడు ఈ 1000 మళ్ళీ ఏం చేసుకుంటుంది సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, దీని ఏం చేసుకుంటుంది అంటే ఎక్స్ అని పెట్టుకుంటుంది, అంటే బిఫోర్ ఇమేజ్. ఫస్ట్ లోడ్ చేసినది బిఫోర్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, ఈ ఇమేజ్ ఇది ఏమవుతుంది, మైనస్ అవుతుంది బిఫోర్ ఇమేజ్. ఓకే, ఈ మైనస్ వాల్యూ, ఓకే ఈ 1000 వాల్యూ రెండు ఏమైతే నెగిటివ్ అయిపోయి జీరో అయిపోతాయి. ఈ 900 మాత్రమే అప్డేట్ అవుతుంది. అర్థమైనా, ఇలా అవుతుంది. సో ఒక రికార్డ్ వచ్చేసి 3 రికార్డులుగా చేసుకుంటుంది. క్లియరా? Yes, brother. Thanks for clarification. ఓకే, ఇక్కడ చూడండి, బ్లాంక్. బ్లాంక్ అంటే ఏంటి, ఆఫ్టర్ ఇమేజ్. మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా బ్లాంక్ అంటే ఏంటి, ఆఫ్టర్ ఇమేజ్. ఆఫ్టర్ ఇమేజ్ అంటే ఎప్పుడు బ్లాంక్ అంటే ఈ వాల్యూ వాళ్ళు మాడిఫై చేశారని సోర్స్లో, మాడిఫైడ్ ఇన్ ద సోర్స్. మన ఎక్సెల్ కాబట్టి మనం మాడిఫైడ్ ఇన్ ద సోర్స్ ఎప్పుడు కూడా. మీరు ఏ వాల్యూ మాడిఫై చేసినారో ఆ వాల్యూ ఇది ఆఫ్టర్ ఇమేజ్. ఓకే, బ్యాంక్ వచ్చామనుకో, ఇక్కడ వచ్చేసి నువ్వు చేంజ్ లా టేబుల్ చూసావు, రైట్ క్లిక్ ఇచ్చాం. రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ లా టేబుల్, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ అంటే ఏంది, ఇది బిఫోర్ ఇమేజ్. ఓకే, ఇది ఇమేజ్, ఇదేంటి బిఫోర్ ఇమేజ్. ముందు మీరు బై చేశారు ఈ అమౌంట్ ఏమవుతుంది, రివర్స్ ఇది మళ్ళీ ఫస్ట్ లోడ్ చేసినప్పుడు ఎన్ ఉంది కదా, ఆ ఎన్ వాల్యూ ఈ ఎక్స్ వాల్యూ రెండు మైనస్ అయిపోతాయి. ఓకే, సమ్మేషన్ అయిపోయి మళ్ళీ ఏదైతే బ్లాంక్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అప్డేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చేంజ్ లా టేబుల్లోనే చూస్తాం. మిమ్మల్ని అడుగుతారు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ చేంజ్ లా టేబుల్. ఓకే, బై యూజింగ్ చేంజ్ లాగ్ table, any record is modified in the source, any record is deleted in the source, we can identify in the change log table based on the record mode field. Okay, based on the record mode field, we will identify. Okay, ఇక్కడ X మాత్రమే ఉంది, బ్లాంక్ మాత్రమే ఉంది. సమ్ టైమ్స్ D ఆల్సో యూ కెన్ సీ. D మీన్స్ రికార్డ్ ఈస్ డెలీటెడ్ ఇన్ ద సోర్స్. కొన్ని రికార్డ్ డేటా సోర్స్ టేబుల్లోనే డిలీట్ చేస్తారండి కొన్ని రికార్డ్స్. అలాంటప్పుడు ఇక్కడ D అని ఉంటుంది. ఎన్ అంటే ఏమని మీనింగ్, కొత్త రికార్డు ఇంతవరకు బీడబ్ల్యూకి రాలేదు. దట్ ఈస్ న్యూ సేల్స్ ఆర్డర్ నెంబర్. అర్థమైనా? ఆర్ అంటే రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే రికార్డు డెలీట్ చేస్తారు సోర్స్లో, ఆల్రెడీ ముందు లోడ్ చేసింటావు బీడబ్ల్యూకి, డెలీట్ చేసే రికార్డు కూడా. సో దాన్ని రివర్స్ చేయాలి కాబట్టి డి అండ్ ఆర్ రెండు రికార్డులు, రెండు ఇమేజ్లు క్రియేట్ అవుతాయి చేంజ్ లా టేబుల్. సో దట్ ఈస్ యూజెస్ ఆఫ్ చేంజ్ లా టేబుల్. ఓకే, Brother, here యా in యా. the first record, I mean, it will show n, or just it will show as blank in the first record, like when we open. You also mentioned like it will show as n only, but in the system it will display as n. ఎస్ ఎస్. నో నో నో, Uh, లెట్ మీ క్లారిఫై. ఒక్క నిమిషం. okay.
See, always go to change log table. So here you can see only change log. Okay, here go to change log table. What is your question here? I mean, for example, like it's a new thing. Like I have loaded the data and went and see the display log. I mean, change log, Hmm. and after that, it will display as n if it is Yes, a you can see new here. one. You Or can see. okay, See, what I'm saying is, whenever I create ADSO, standard ADSO, it will create inbound table, active table, change log table. This is like two. Two means what is it? Active table. Okay, this is not a change log table. In the change log table, I can see only changes. Whatever record is changed in the change log table, that I can able to see it. Whatever records are changed in the source level, that I can see in the change log table. In the active table level, you can see n. This means till now this record is not changed it, new record. This is new record. This is new record. ఓన్లీ S09 ట్రాన్సాక్షన్ అండ్ 0203 మనం చేంజ్ చేసాం కదా ఇక్కడ వాల్యూస్, అవి మాత్రమే yes, వచ్చాయి. sir. ఇక్కడ చూడండి. ఆమ్, ఈ ఏవైతే బ్లాంక్ ఉన్నాయో ఇవన్నీ ఆఫ్టర్ ఇమేజెస్ అండి. ఈ మూడు చేంజ్ అయ్యాయని నేను మీరు గుర్తుపెట్టుకోవాలి. 10,000, 14,000, 11,000 మనం చేంజ్ చేసాం. ఇది యాక్టివ్ టేబుల్ డేటా. యాక్టివ్ టేబుల్ డేటా. సో దీన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. Okay, correct me if I'm wrong, brother. So in active table, direct, I mean table itself, we will can see the n option, and the change law table we can see like blank or like the x, No, no. right? In change law table also you can see everything. So I'm going to here change law table. You can see. Here also you can see all changes. Okay. So Okay, okay, okay. when you select particular request, when you select a particular request, so in this request level only two records are changed. Okay, it will display only two records. Now it will display only two records are changed. Okay. So when you go, okay, when you go menu bar and change utilities and change law table, it will see historical data. Change law table will have historical data. When you see in the request level, it will say how many records are changed it. Those many records only you can see in the change law table. ఇక్కడ చూడు నాకు చాలా Yeah, ఉంది. ఇక్కడ చూడు టైం స్టాంప్ చూసుకోండి. మనం ఎన్నిసార్లు లోడ్ చేసాం. సో జస్ట్ సార్ట్ ఇట్, యూ విల్ కమ్ టు నో హౌ మెనీ టైమ్స్ యూ లోడెడ్. See here. How many times you loaded? One time, second time, third time. ఇట్లా ఎన్నిసార్లు లోడ్ చేసింటే అన్నిసార్లు లోడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది కూడా మనం ఓకే ఇక్కడ చూస్తే ఇది కూడా చేంజ్ చేసామంటే ఓకే, దీన్ని కూడా యాక్టివ్ చేసామంటే 4 రిక్వెస్ట్లు కనిపిస్తాయి ఇక్కడ చేంజ్ అయింటేనే అట్లా. సో నీకు ఈ చేంజ్ లా టేబుల్ హిస్టారికల్ డేటా కనిపిస్తుంది. ఎట్లా చూస్తావు మనం? ఇలా వెళ్ళి చూడాల్సిందే. ఓకే, ఇక్కడికి వెళ్ళి చేంజ్ లా టేబుల్లో యూటిలిటీస్ అండ్ చేంజ్ లా టేబుల్, హియర్ ఆల్సో యూ కెన్ సీ కంప్లీట్ హిస్టారికల్ డేటా. మీరు ఎప్పుడు లోడ్ చేశారనేది ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. ఎప్పుడు లోడ్ చేశారు, దిస్ టైం స్టాంప్. ఓకే, ఈ టైం yeah, స్టాంప్ got it, ఇచ్చి మీరు brother. ఐడెంటిఫై. Thanks. యా. సో ఇక్కడ మీరు మోర్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఎక్స్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్. న్యూ అంటే కొత్తగా లోడ్ చేశారు అంటే అంతే. ఇవి ఎప్పుడు రిపీట్ కాలేదు అంతే. ఓకే, ఇది స్టాండర్డ్ ఏడిఎస్ఓ అండి. దిస్ ఈజ్ స్టాండర్డ్ ఏడిఎస్ఓ. సో ఐ విల్ షో యూ. ఐ విల్ చేంజ్. ఓకే, ఐ విల్ చేంజ్ దిస్ ఆప్షన్. ఓకే, I'll change this option and I will activate it. So now it's become like no staging it. Okay, నేను డేటా delete చేస్తాను. అడుగుతుంది అది. డేటా ఉండడం వల్ల delete కావడం లేదు. బ్యాక్. డేటా ఉన్నప్పుడు మనం చేంజ్ చేయలేము. మనం 4 టైమ్స్ లోడ్ చేసాం కాబట్టి. ఓకే, వాట్ ఈస్ అవర్ డిఎస్1 నేమ్? ఇక్కడ ఇవ్వాలి. ఏంటది? ఎగ్జిక్యూట్.
ఓకే. సో నేను డేటా డిలీట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఓకే. సో హియర్ సెలెక్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్ అండ్ యూ కెన్ యాక్టివేట్. సెలెక్ట్ అట్లీస్ట్ వన్ టిఎస్ఎన్. ఓకే, అడుగుతుంది సెలెక్ట్ చేసుకోమని. టోటల్ 5 రిక్వెస్ట్లు ఉన్నాయి. ఓకే. సెలెక్ట్ డిలీట్. ఓకే, డిలీట్ సెలెక్ట్ చేసుకో. క్లోజ్. డిలీట్ ఇట్. Okay, now I will change. Okay, I will try to activate it. ఎందుకంటే ఈ స్టాండర్డ్ ఏడిఎస్ఓకి మనం కీ డెఫినేషన్ మెయింటైన్ చేసాం, అది రిమూవ్ అవ్వాలి. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ యాక్టివేటెడ్. నౌ ఆఫ్టర్ యాక్టివేటింగ్ దిస్ వన్, వీ నీడ్ టు సీ హౌ మెనీ టేబుల్స్ ఆర్ క్రియేటెడ్. గో టు ప్రాపర్టీస్. Go to properties. Now you can see. ఓకే, నా ఇది పాతది చూపిస్తుంది. నేను క్లోజ్ చేసి ఇక్కడ చూస్తాను. ఓకే, నౌ విల్ సీ. Double click ADSO, just double click ADSO, and now you can see. Okay, now you can see inbound table, activity, reporting view, extraction view, external view. సో మీ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇన్బౌండ్ టేబుల్ అంటే 1, రిపోర్టింగ్ వ్యూ అంటే 7, 6, 8. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు వీటికి మ్యాప్ చేయాలి. ఓకే, ఎందుకైనా మంచిది ఒకసారి సేఫ్ సైడ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ నేను యాక్టివేట్ చేస్తాను మళ్ళీ. ఓకే, ఎందుకంటే ఏడిఎస్ఓ టైప్ చేంజ్ అయింది. ఓకే, జస్ట్ యాక్టివేట్ చేస్తాను. అన్ని రూల్స్ అన్ని మ్యాప్ అయినాయా చూసుకోవాలి. ఓకే, ఈ రూల్స్ అన్ని మ్యాప్ అయినాయి. ఓకే, ఫైన్. దెన్ గో టు హియర్ డిటిపి అండ్ సెలెక్ట్ హియర్. సేమ్ దీన్ని యాక్టివేట్ చేయాలి. ఓకే, నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, ఈ ఫైల్ ఓపెన్ ఉంది. మోస్ట్లీ డేటా డిలీట్ అయింది, ఫెయిల్ కావచ్చు. సక్సెస్ అయింది. ఓకే, ఇంకా 9 రికార్డ్స్ వచ్చాయి. ఓకే, ఈ 9 రికార్డ్స్. సో దీనికి యాక్టివేషన్ సింబల్ ఉందా? ఇట్ ఈస్ ఇన్ డిజబుల్ మోడ్. వీ కెనాట్ ఏబుల్ టు యాక్టివేట్ ఇట్. సో మనం దీనికి కీస్ మెయింటైన్ చేయలేదు. ఓకే, సో యూ కెన్ సీ ఓన్లీ డిస్ప్లే ఇన్బౌండ్ టేబుల్. దేర్ ఇస్ నో యాక్టివ్ టేబుల్, దేర్ ఇస్ నో చేంజ్ లా టేబుల్. ఓకే, ఇక్కడికి వెళ్ళినా కూడా అంతే, యూటిలిటీస్లోకి వెళ్ళినా అంతే, ఓన్లీ న్యూ డేటా, దేర్ ఇస్ నో యాక్టివ్ టేబుల్, చేంజ్ లా టేబుల్. ఓకే, మీరు యాక్టివేట్ చేయలేరు యాజ్ ఇట్ ఈస్. రైట్ క్లిక్ అండ్ యూ కెన్ సీ ఇన్బౌండ్ టేబుల్. ఇన్బౌండ్ టేబుల్. ఓకే, ఇలా 9 రికార్డ్స్. నేను మళ్ళీ లోడ్ చేస్తాను. మళ్ళీ లోడ్ చేస్తే సో 2 రిక్వెస్ట్ల డేటా చూపిస్తుంది. 2 రిక్వెస్ట్ల డేటా చూపిస్తుంది, కానీ అడిషన్ మాత్రం అవ్వదు ఇక్కడ. సో ఇట్ విల్ నాట్ సపోర్ట్ ఓవర్ రైట్, ఇట్ విల్ నాట్ సపోర్ట్ ఫర్ అడిషన్. దీనికి కీస్ మెయింటైన్ చేయలేదు. ఈ ఏడిఎస్కి కీస్ మెయింటైన్ చేయలేదు. ఎలా చూస్తారు ఏడిఎస్ కీస్ మెయింటైన్ చేశారా అనేదాన్ని? ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఐ డిడ్ నాట్ మెయింటైన్. సి మేనేజ్ కీస్ ఆర్ డిజబుల్ మోడ్. ఐ డిడ్ నాట్ మెయింటైన్ స్టేజింగ్ అడ్వాన్స్డ్ ఏఎస్కి, ఓన్లీ స్టాండర్డ్ అడ్వాన్స్డ్ ఏఎస్కి మాత్రమే కీస్. ఓకే, ఇక్కడ చూస్తే 2 టైమ్స్ లోడ్ చేశారు. 2 టైమ్స్ లోడ్ చేశారు. ఇక్కడికి వెళ్ళి చూడు, యూటిలిటీస్ చేంజ్ లా టేబుల్. సో మనకి ఎన్ని రికార్డులు ఉన్నాయి? నెంబర్ ఆఫ్ రికార్డ్స్. సో 18 ఉన్నాయి. 2 టైమ్స్ లోడ్ చేసాం కదా, 18 ఉన్నాయి. సో అదే స్టేజింగ్ ఏడిఎస్ఓకి అయితే అన్ని ఉండవు. ఓకే, ఇక్కడ చూడండి ఎన్నిసార్లు లోడ్ చేశారు. ఈ రిక్వెస్ట్ చూసి సార్ట్ చేసుకోండి. ఎన్నిసార్లు లోడ్ చేశారు? 2 టైమ్స్ లోడ్ చేశారు. ఇది టైం స్టాంప్. సో ఎప్పుడు కూడా నీకు టైం స్టాంప్ మారిపోతుంది. ఓకే, డేటా ప్యాకెట్ నెంబర్ 1, ఇది ఈ రికార్డ్ నెంబర్ 1, 2, 3 అని వచ్చేస్తుంది.
ఓకే, ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ మనకి సమ్మేషన్ ఎక్కడ చూస్తారు మీరు, సమ్మేషనా కాదని? ఎస్, ఇక్కడ చూస్తారు. ఎక్కడంటే ఇక్కడికి వెళ్ళి ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో డిస్ప్లే ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొట్టండి. ఇక్కడ ఇది ఓవర్ అయితే సమ్మేషన్ అనేది చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు? ఈ బేసిక్గా ఇక్కడ ఏదైతుంది అమౌంట్ అని ఉంది కదా, ఈ అమౌంట్ని మీరు క్లిక్ చేస్తే డిస్ప్లే రూల్ టైపు అమౌంటే కదా ఎప్పుడు కూడా సమ్మేషన్ అయ్యేది, అడిషన్ అయ్యేది, మల్టిఫికేషన్ అయ్యేది. ఓకే, ఈ రూల్ టైప్స్లో మీరు చూడొచ్చు. ఏముంది ఇక్కడ? ఇక్కడ ఉంది ఆప్షన్, మూవ్ అని ఉంది. మూవ్ అంటే ఓవర్ రైట్ అని, సమ్మేషన్ అని లేదు, అగ్రిగేషన్ టైపు. అదే డేటా అమౌంట్ ఏడిఎస్ఓ అయితే మనకి ఇది ఉంటుంది. ఓకే, దీనికి ఓవర్ రైట్ కూడా సపోర్ట్ చేయదు, సమ్మేషన్ సపోర్ట్ చేయదు దీనికైతే. అదే స్టాండర్డ్ ఏడిఎస్ఓకి అయితే ఓవర్ రైట్ అని వస్తుంది, ఇక్కడ ఆప్షన్ ఓవర్ రైట్ అని వస్తుంది. సో దీనివల్ల మనకి ఇది సమ్మప్ కావడం లేదు. మీరు ఎక్కడ చూస్తారంటే అవి డేటా ఇక్కడ చూస్తాం, సమ్మప్ కాలేదు అనేసి. సేమ్ ఇదే డిఎస్ఓని మనము ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. టుమారో మనం చూద్దాం. ఓకే, సేమ్ ఇదే డిఎస్ఓని నేను ఏం చేస్తా అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటా, ఎక్స్టర్నల్ ఎస్ఏపి హనా వ్యూ. అంటే వెన్ ఐ సెలెక్ట్ దిస్ వన్, వెన్ ఐ యాక్టివేట్ ఇట్, ఓకే, ఇన్ ద ఎస్ఏపి హనా ఐ కెన్ సీ ఇన్ ద బ్యాక్ ఎండ్ లెవెల్ ఇట్ విల్ క్రియేట్ ద క్యాలిక్యులేషన్ వ్యూ. ఓకే, సేమ్ డిఎస్ఓ నేమ్తో ఒక క్యాలిక్యులేషన్ వ్యూ క్రియేట్ అవుతుంది ఇన్ ద డేటాబేస్ హనాలో, ఎస్ఏపి హనాలో. అప్పుడు ప్రాస్పెక్టివ్ మార్చాలి. ఇక్కడ ప్రాస్పెక్టివ్ ఎక్కడున్నాం? బీడబ్ల్యూ మోడలింగ్లో ఉన్నాం. సో వీ నీడ్ టు గో ఎస్ఏపి హనా అండ్ వీ నీడ్ టు చెక్ దిస్ ఎక్స్టర్నల్ ఎస్ఏపి హనా వ్యూ. చూడండి ఇక్కడ చూడు ఏముంది, జనరేట్ ఎస్ఏపి హనా వ్యూ ఫర్ నేటివ్ ఎస్కేల్. ఓకే, ఇన్ ద ఎస్కేల్లో ఇట్ విల్ క్రియేట్ క్యాలిక్యులేషన్ వ్యూ, ఎక్స్టర్నల్ ఎస్ఏపి హనా వ్యూ. అండ్ టుమారో చూద్దాం ఈ టాపిక్. ఓకేనా? టుమారో Okay. చూద్దాం. Thank you. ఓకే, స్టేజింగ్ అడ్వాన్స్డ్ ఎస్ఓ అండ్ డేటా మార్ట్ అండ్ డైరెక్టబిలిటీ ఎస్ఓ. ఓకే, థ్యాంక్ యూ.